హాయ్ గాయ్స్, ఈరోజైతే నేను మీకు ఒక ప్రోడక్ట్ చూపించాలనుకుంటున్నాను. నాకు రీసెంట్గా మ్యారేజ్ అయింది కదా, సో మీ అందరికి తెలిసిన విషయమే. నాకు ఆర్డర్ అయితే శారీస్తో డ్రెస్సులతో ఫుల్ అయిపోయింది. నాకైతే ఇంకా డైలీ వేర్ పెట్టుకోవడానికి చాలా ప్రాబ్లం అవుతుంది. సో మా హస్బెండ్కి చెప్తే తనేమో ఫ్లిప్కార్ట్ ఆర్ అమెజాన్లోనైతే ఇది అయితే చాలా పాపులర్ ఉంది అండ్ ఆల్సో అందరూ తీసుకుంటున్నారు, మనం కూడా ఒకసారి చూద్దామని చెప్పేసి వార్డ్రోబ్ అయితే మేము ఆర్డర్ చేసుకున్నాము. దీని లుక్ అయితే ఇలా ఉంది. నేనైతే 2500 ప్లాస్టిక్ ఐటెంకి పెట్టడం అవసరమా, వేస్ట్ అయిపోయింది ఏమో మనీ అని చెప్పేసి ఇంకా అనుకుంటున్నాను. తనేమో అట్లా ఏం కాదులే, చూద్దాం ఫిట్టింగ్ అయిన తర్వాత ఎట్లా ఉందో చూద్దాం, లేకపోతే రిటర్న్ పెట్టేద్దాం అని చెప్పేసి ఇంకా తనైతే అన్నీ ఓపెన్ చేస్తున్నారు. ఇది డిఐవై ప్రోడక్ట్ కదండి, సో ఇవన్నీ ఇట్లా వచ్చినాయి. తను ఇంకా ఒకటి అయితే ఓపెన్ చేసి అయితే చూస్తున్నాడు. ఇంకా ఫిట్టింగ్ అయితే ఇంకా స్టార్ట్ చేసేసాడు. మాకైతే అసలు ఎట్లా ఫిట్టింగ్ చేయాలో ఏం తెలియక మేమైతే చాలా టైం అయితే వేస్ట్ చేసేసాము. ఇంకా లేదులే, ఇంకెట్లయినా చేద్దాం తర్వాత చూసుకుందాం అని చెప్పేసి తనైతే ఇంకా స్టార్ట్ చేశారు. మాకైతే ఎలా చేయాలో తెలియక మేము చాలా కన్ఫ్యూజ్ అయితే అయ్యామండి. ఆల్సో ఒక్కసారి రాంగ్ కూడా అయిపోతే మళ్ళీ అన్నీ ఓపెన్ చేసి తను మళ్ళీ ఫిట్టింగ్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. ఓకే, ఇంకా చేస్తూ ఇంకా సెట్ అయితే అయింది మెల్లమెల్లగా. చాలా టైం టేకింగ్ అయితే పట్టిందండి. ఇంకా ఇది ఇంకా ఫిట్టింగ్ చేస్తూ నాకైతే ఇంకా డౌట్ వచ్చేసింది. ఇంకా ఇది అయితే నా రూమ్లో ఇంకా పట్టదు. నా రూమ్ అయితే చాలా చిన్నగా ఉంటుంది. సో నాకు ఆర్డర్ వేసి ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ బెడ్కే సరిపోయింది రూమ్. ఇదైతే సరిపోదు అని చెప్పేసి నేనైతే మా హస్బెండ్కి చెప్తుంటే తనైతే ముందైతే ఫిట్టింగ్ చేసి అయితే చూద్దాం, లేదు అంటే రిటర్న్ చేద్దాంలే అని చెప్పేసి తనైతే ఇంకా ఫిట్టింగ్ అయితే చేస్తున్నారు. చేస్తూ నాకైతే చాలా మంచిగా అనిపించింది. చాలా బాగా వచ్చింది. ఓకేలే, పర్వాలేదు, నా అమౌంట్ అయితే ఏం వేస్ట్ అవ్వలేదని చెప్పేసి నేను అనుకుంటుండే. ఇంకా తనైతే కంప్లీట్ చేయడానికి ఇంకా మొత్తం ఫిట్టింగ్ అయితే 50% వరకు చేసేసరి. ఇంక ఇట్లా కాదు, ఒకసారి బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి చూద్దాం, అక్కడ పెట్టేసి ఇంకా అక్కడ సెట్ అవుతుందో లేదో మొత్తం మళ్ళీ ఫిట్టింగ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయాలంటే ఇంకా అదంతా మళ్ళీ డబుల్ పని కదా, ఎందుకు అని చెప్పేసి ఓకే రూమ్కి అయితే తీసుకెళ్ళి ఒకసారి చూద్దామని చెప్పి తీసుకెళ్తే మాకైతే ఇలా సెట్ అవ్వలేదండి. సో తినైతే అలా కాదు, ఇలా గోడ్రేజ్లో ఇలా స్టాండింగ్లో పెట్టుకుందాం, ఇలా అయితే సరిపోతుంది. ఆల్సో డోర్స్ కూడా, మాకు బెడ్రూమ్ డోర్ కూడా ఓపెన్ అవుతుంది, ఇది ఒక కార్నర్లోకి వెళ్ళిపోతుంది అని చెప్పేసి తనైతే ఇలా పెట్టడం స్టార్ట్ చేశారు. ఇంకా రూమ్కి అయితే తీసుకొచ్చాము. ఆ మిడిల్లో ఉన్నవన్నీ అయితే మేమైతే పెట్టుకోలేదండి. మాకు ఇలా డైరెక్ట్ పెద్ద బాక్స్లో అయితే ఉంటే క్లాత్స్ ఎక్కువ పడతాయి కదా అని చెప్పేసి అవి అయితే ఇంకా మేము తీసేసి ఇలా డైరెక్ట్గా పెట్టుకుంటున్నాము. ఇంకా నాకైతే ఆ పిచ్చ హ్యాపీ అనిపించింది. ఓకేలే, ఇంకా నా డైలీ వేర్ అంతా ఇంకా రూమ్ మొత్తం పడేయకుండా శుభ్రంగా ఉంటాయి. నేనైతే ఫుల్ హ్యాపీ. ఇంకా నా బట్టలు ఇంకా గలీజ్గా ఎక్కడ పడితే అక్కడ పడి ఉండవు అని చెప్పేసి తనైతే ఇంకా ఫుల్ ఇరిటేట్ అయిపోయారండి. అది చేయడానికి మాకు 1.5 అవర్ని పట్టేసింది. ఫైనల్లీ ఎలాగో ఇంకా ఫిట్టింగ్ చేసి రూమ్కి అయితే తెచ్చేసి ఇంకా డోర్స్ అయితే ఫిట్టింగ్ చేస్తున్నారు. ఇంకా ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. చాలా మంచిగా ఉంది ప్రోడక్ట్ కూడా. ఎవరైనా తీసుకోవాలనుకుంటే కూడా తీసుకోవచ్చు. అండ్ కిడ్స్ ఉన్న వాళ్ళు తీసుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. నాకైతే పిచ్చ హ్యాపీ. మా హస్బెండ్ అయితే ఫుల్ ఇరిటెడ్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఫాలో మీ ఆన్ మై Instagram ID. థ్యాంక్ యూ.